కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వర్గ భేదాలు తారస్థాయికి చేరాయి. ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి గ్రామంలో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రాజు వర్గీయులు సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరుగుతుంది. గొడవ జరిగే అవకాశం ఉందని తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల నాయకులతో మాట్లాడి ఎలాంటి ఘర్షణలు జరగకుండా తన వంతు కృషి చేశాడు. ప్రస్తుతం ఒంటిమిట్ట మండలంలో రాజు వర్గం ఆయన వ్యతిరేక వర్గం మధ్య మీడియా ద్వారా మాటల యుద్ధం జరుగుతుంది. వర్గ భేదాలు ఆగేలా టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. పార్టీ సబ్జెక్ట్ ప్రతిపక్షంలో జగన్మోహన్ రాజు ఏ విధంగా తిరిగినాడు, చంద్రబాబు పార్టీ ఇన్ఛార్జ్ కొంటే జగన్మోహన్ రాజు ఏ విధంగా తిరిగినారు. ఇక్కడ అతను మోసం చేస్తాను సమావేశం మేము మాట్లాడుకొని పార్టీ తీసుకోవాలి. పార్టీ సబ్జెక్టు పార్టీ సబ్జెక్టే కాదు, ఇది మా పర్సనల్ సబ్జెక్ట్ చేసుకుని మేము విజయవాడకు పోయి లోకేష్ తో చంద్రబాబుతో కలిసాలనుకున్నాం. అదే జ్యోతిని వైసీపీ వాళ్ళు కొట్టి అప్పుడు ఉన్నాడు. ఈ రోజు ఒంటిమిట్ట మండలం మడపంపల్లి గ్రామ పంచాయతీలో పార్టీకి వ్యతిరేకంగా 6 మండలాలు మరియు రాజంపేట టౌన్ తరపున మండలానికి 2-3 మేము తెలుగుదేశం పార్టీ అంటూ ఒక 200 మందితో చేయాలనుకున్నారు. 26 మందితో సరిపెట్టుకున్నారు. ఆ ప్రోగ్రామ్ లో గ్రామ కమిటీ అధ్యక్షునికి గాని, జెడ్పీటీసీకి గాని, బూత్ కమిటీ కన్వీనర్లకు గాని, కో కన్వీనర్లకు గాని, యూనిట్ ఇన్ఛార్జీలకు గాని, క్లస్టర్కి గాని, పార్టీ అధ్యక్షుల వారికి గాని, ప్రధాన కార్యదర్శికి గాని ఎవరికి ఈవెన్ ఇన్ఛార్జి గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇలా పార్టీ కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొనకుండా ఈ అధికారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పార్టీ ప్రోగ్రామ్ లో పాల్గొనకుండా ఎట్లా పడితే అట్లా మేము ఇన్నేళ్ల నుంచి ఉండాము అని చెబుతూ ఒక 2, 2, 3, 4 మీడియా తరపున 2 మాటలు మాట్లాడుతూ అవి పార్టీ ఆఫీసు అధిష్టానానికి పంపించుకుంటూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటనే సస్పెండ్ చేయకపోతే మండల కమిటీ తరపున పార్టీ తరపున రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి వారికి అలాగే జిల్లా అధ్యక్షులు వారికి రాజంపేట అబ్జర్వర్కు వీళ్ళందరికీ మేము పార్టీ ఏ విధంగా మీరు నడుపుతారో మాకు తెలియదు, కానీ మీరు క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే ఒంటిమిట్ట మండల కమిటీ తరఫున మేమందరం రాజీనామా చేయాల్సి వస్తుందని మేము ఒకసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే హెచ్చరికంటే అది పార్టీకి అన్యాయం జరుగుతోంది కాబట్టి జగన్మోహన్ రాజు గారికి, ప్రసాద్ బాబు గారికి, చిట్టిబాబు గారికి ఇది వరకు నిన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఎవరైతే పార్టీకి చేయలేదో వాళ్ళను సస్పెండ్ కు పంపించడం కూడా జరిగింది. కానీ ఈ రోజుకి సస్పెండ్ చేయలేదు. ఆ రోజు సస్పెండ్ చేయలేదు కాబట్టి ఈ రోజు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు వీళ్ళు చేయడం జరుగుతుంది. పార్టీ రేపు స్థానిక ఎన్నికలున్నాయి. వీళ్ళు పార్టీకి సక్రంగా పని చేయలేదు కాబట్టి వీళ్ళకు తోడు కావాలంటే ఒకసారి కమ్యూనిటీ మీటింగ్, ఒకసారి ఆడాడ వీలున్న కాడికి పిలచడం, డిన్నర్లు ఏర్పాటు చేయడం, ఏదన్నా ఎక్కువ మాట్లాడితే ఏదో ఒక రకంలో గొడ్డలి పార్టీతో చేతులు కలిపి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళ ముగ్గురికి మేము రాజంపేట పార్లమెంట్ లో ఉన్న రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జికి, పార్లమెంటు జిల్లా అధ్యక్షుల వారికి, అబ్జర్వర్కు ముగ్గురికి మేము చెప్తున్నాం, ప్లీజ్ దయచేసి పార్టీని కాపాడండి. మీరు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసినారో ఎంక్వైరీ చేయండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరు పార్టీలో పనిచేస్తున్నారో చేయలేదో ఒకసారి గమనించండి. 24 ఎలక్షన్ లో ఎవరైతే ఓటు వేయలేదో, నిన్న జెడ్పీటీసీ జరిగిన ఎలక్షన్ లో ఎవరైతే వేయలేదో వీళ్ళందరూ పోతే డబ్బులు ఇన్ఛార్జి దగ్గర, ఇన్ఛార్జి ఆధ్వర్యంలో
గత 25 సంవత్సరాల నుంచి జడ్పీటీసీ ఒంటిమిట్ట మండల జడ్పీటీసీ రాని దాన్ని ఎలక్షన్ లో ఆయన తీవ్రంగా కష్టపడి అబ్జర్వరు ప్లస్ పోతే ఇన్ఛార్జి గారు వీళ్ళందరూ సొంత డబ్బులు పెట్టుకుని పార్టీకి పనిచేసి చాలా భారీగా విజయం చేకూర్చినారు. దీన్ని గమనించి రేపు స్థానిక ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేసే చేష్టల వలన పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఏదైనా ఎవరైనా సరే పొరపాటు చేస్తే మీరు కఠిన చర్యలు ఒకరిద్దరి మీద ముగ్గురి మీద తీసుకోకపోతే పార్టీ నాశనం అయిపోతాదని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం.